30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతి తరానికి తగ్గట్లు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఎన్నో మంచి సినిమాలు తీసిన అతి కొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, అంకుశం, శత్రువు, గూఢచారి నెంబర్ 1, అమ్మోరు, దేవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలు తీసి అందరినీ మెప్పించాడు కోడి రామకృష్ణ. గ్రాఫిక్ సినిమాలు, గూఢచారి సినిమాలు, సామాజిక అంశాలపైన సినిమాలు, ఇలా దాదాపు సినిమాలోని అన్ని కోణాలని స్పృశించిన అతి కొద్ది మంది తెలుగు దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. అరుంధతి సినిమాతో ఇప్పటి తరానికి కూడా కోడి రామకృష్ణ కెపాసిటీ, టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలా చాటి చెప్పాడు. తెలుగు సినిమా గొప్ప దర్శకుల జాబితాలో కోడి రామకృష్ణ పేరు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కోడి రామకృష్ణ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. కోడి దర్శకత్వం వహించిన చిత్రంలో రంగుల పులి ఒకటి. ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు కూతురిగా, ఈ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా నటించింది ఒక అమ్మాయి. రోజు షూటింగ్ అయిపోయాక సరదాగా ఆ అమ్మాయితో మాట్లాడుతుండేవాడట కోడి రామకృష్ణ. ఈ అమ్మాయి కోడి రామకృష్ణతో చాలా అమాయకంగా మాట్లాడేదట. తనకు ఇష్టమైన వస్తువులు వాళ్ళ ఇంట్లో పెట్టడం లేదని ఇలా రోజు కోడి రామకృష్ణ దగ్గర చెప్పుకునేదట. ఇలా అమాయకత్వంతో పాటు చాలా సెంటిమెంట్ గా మాట్లాడేదట. ఇలాంటి అమ్మాయి సినీ ఇండస్ట్రీలో ఉంటే ఏమైపోతుందో ఏమో అని అనిపించేదట. ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే బాగుంటుందని భావించి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మాయి గురించి చెప్పడంతో వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకున్నారట. తరువాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన లవ్ ని ప్రపోజ్ చేశారట. ఆమె కూడా ఒప్పుకోవడంతో పెళ్లి జరిగిపోయింది. తన భార్య వల్ల తనకు ఎంతో కలిసి వచ్చిందని, తను ఈ స్థాయిలో ఉండటానికి తన భార్య కూడా ఒక కారణమని చెబుతుంటాడు ఈ ఎవర్ గ్రీన్ దర్శకుడు. కోడి రామకృష్ణ పెద్ద అమ్మాయి కూడా త్వరలో తెలుగు తెరకు దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. ఆమె కూడా కోడి రామకృష్ణ లాగానే ఒక గొప్ప దర్శకురాలు కావాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.